హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అయితే ఇదొచ్చి సండే అనమాట. ఇంకా సండే రోజేంటంటే ఇంకా ఎలాగో ఇంట్లో ఉంటాను కదండీ! ఇంట్లో పనులన్నీ చేసేసి ఇంకా వెన్నయితే తీసి పెడతాననమాట. పాలల్లో మేగడుంటుంది కదా! అదైతే తీసి పెడతాను. ఇంకా తీసి పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. ఇది మొత్తం వచ్చి ఒక 10 డేస్‌దనమాట. అయితే నాకు చూసారా 10 డేస్‌కే ఎంత నెయ్యొచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక అర కేజీ నెయ్యొచ్చిందనమాట. నేనేంటంటే పిల్లలకి ఇంట్లో నెయ్యి మాత్రమే పెడతానండి. బయట నెయ్యి పెట్టాలంటే అప్పుడు ఫస్ట్‌లో పెట్టాను కానీ, ఇంకా ఇప్పుడేంటంటే కొంచెం నెయ్యి బయటివి గూడా అన్నీ కల్తీ అండి. పాలు అన్నీ కల్తీ కదా! పాలు గూడా నేనేంటంటే కేంద్రం పాలు తెస్తాను కదా! అవి మాత్రమే తీసి పెడతాననమాట. ఇంకా ఆ పాలైతే ఇలాగ ఫ్రిడ్జ్‌లో అయితే డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెడతాను. అది మీగడ తీసేసి. నేనేంటంటే పాలు కూడా ఎలాగంటే మామూలుగా నైట్ కాగబెడతాను కదండీ! ఇంకా పైన పైనంతా ఉంటుంది గదా! ఆ మీగడ మాత్రం నేను తీయననమాట అప్పుడే. దాన్నేంటంటే ఫ్రిడ్జ్‌లో బెట్టేసి ఆ నైటంతా ఫ్రిడ్జ్‌లో ఉండిన తర్వాత ఉదయం పూటైతే ఆ మీగడనేది పైకైతే చాలా అంటే చాలా భలే ఎక్కువొస్తుందనమాట. అప్పుడు నేను ఆ మీగడనైతే తీసేసి ఇదండి ఇలాగ ఫ్రిడ్జ్‌లో అయితే పెడతాను. నాకైతే ఒక 3 గిన్నెల నిండా వచ్చిందనమాట. అయితే అనుకుంటాం గానీ, చాలామంది ఈ ప్రాసెస్‌కి ఎందుకు కొంతమందయితే రారండి. ఎందుకంటే, అసలకి వెన్న అంతా చేతులకి అంటుకుంటుందనమాట. ఈ మిక్సీలో పట్టేటప్పుడు గూడా దాంట్లో వేసేటప్పుడు గానీ, ఇదంతా రిస్క్ ఎందుకులే అని చెప్పని చాలామంది ఆల్‌మోస్ట్ ఆల్ దీని జోలికి రారని నేననుకుంటున్నాను. అయితే మీగడ జూసారా అసలు ఎంతొస్తుందంటే, అసలకి సారీ అండి. వెన్నయితే ఎంతొస్తుందంటే అసలంత ఎక్కువగా వచ్చిందనమాట వెన్నయితే. నేనేంటంటే పిల్లలకి ఈ వెన్న తీసి కాగబెట్టిన తర్వాత వీళ్ళు స్కూలుకెళ్తారు కదండీ! స్కూలుకెళ్ళేటప్పుడేంటంటే పిల్లలకిద్దరికీ వాళ్ళకి తెలియకుండానే పప్పు గాని, ఏ కూరలైనా గాని వేస్తాననమాట. అప్పుడేంటంటే వాళ్ళకి తెలీదు. ఇంకా అది అలాగే తినేస్తారండి. ఇక్కడ చూసారా దీన్నైతే ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 4, 5 టైమ్స్ అయితే వాటర్‌లో అయితే ఇలా అలాగా కడిగాననమాట. చాలా అంటే చాలా బాగా పోయిందనమాట. ఇదండి ఇక్కడ. అయితే ఇదేందంటే వెన్న గదండీ! గిన్నెలు గూడా ఏంటంటే మనం అప్పటికప్పుడు కడిగేస్తే బావుంటదనమాట. మనం కడగకుండా అలాగే పెట్టామనుకోండి మొత్తం జిడ్డు జిడ్డయిపోతుంది షింక్ మొత్తము. నేనైతే ఎప్పుడు గూడానండి ఈ పని పెట్టుకున్నానంటే షింక్‌లో అంట్లు ఏమి ఉండవనమాట. అన్నీ నీట్‌గా క్లియర్ జేసేసుకుంటాను. అప్పుడేంటంటే మనం ఇవి తోముకున్నామంటే మనకంత శ్రమయితే ఉండదనమాట. అయితే ఈ వెన్నలో ఈ నెయ్యి కాగబెట్టేటప్పుడేంటంటే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది పొంగుతుందండి. ఆ పొంగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలనమాట. ఒకసారి నేనేం చేశానంటే అసలు ఫస్ట్‌లో అయితే ఇలా వెన్న తీసి కాగబెట్టాలని నాకు తెలీదు. డైరెక్ట్‌గా మీగడే తీసేసి కాగబెట్టాననమాట. అది కొంచెమే ఉండిందిలెండి. మాడిపోయింది. అడుగున కొంచెం మాత్రమే నెయ్యనేది వచ్చింది. అలాగా నాకప్పుడు తెలియకుండా నేను అలా కాగబెట్టి తర్వాత తెలుసుకున్న తర్వాత ఇంకా సెకండ్ టైమ్ నుంచి ప్రాసెస్ అయితే బానే చేశానండి. అయితే ఈ మధ్యలో అదే ఒకసారి నేను ఇలాగే ఈ దీంట్లోనే సేమ్ ఈ దబరలోనే వెన్నయితే పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళానే. వచ్చేటప్పటికి అప్పుడు గూడా ఒక హాఫ్ కేజీ నెయ్యి దాకా వచ్చేదండి. మాడిపోయిందనమాట. ఇంక చూసుకోండి భలే కడుపు మండిపోయింది నాకైతే. ఇంక తర్వాతేంటి అప్పటినుంచి నేనేంటంటే నెయ్యి అనేది కాగబెట్టేటప్పుడు ఇంకెక్కడికి వెళ్ళననమాట. నెయ్యి కాగేదాకా అక్కడే ఉంటాను నేను. ఇదిగోండి ఇలాగైతే నీట్‌గా కడిగేసుకొని ఆల్మోస్ట్ ఆల్ 5, 6 టైమ్స్ అయితే కడిగాననమాట. ఇక్కడేమంటే మనకి ఫస్ట్‌లో అది పొంగొస్తుందండి. ఇలా పొంగొచ్చేటప్పుడు కొంచెం కాదు చాలానే జాగ్రత్తగా ఉండాలి. ఇది మొత్తం పొంగిపోతుంది. నేనైతే స్టవ్ ఆపేసి తర్వాత ఎలిగిస్తూ అలా చేశాననమాట. ఇదేంటంటే ఈ స్టవ్‌లో ఇది కొంచెం పెద్ద మంటొస్తుంది. అందువల్ల దీన్ని తీసి ఇంకొక దాని మీద పెట్టాను నేను. ఇదండి మళ్ళా గూడా ఎలిగిచ్చాను చూసారా! అయినా గాని మనకి పొంగనేది వస్తుందనమాట. అది కొంచెం సిమ్‌లో ఉన్నా గాని ఇదేమంటే పొంగొచ్చేస్తుంది. అది కింద పోయేలాగా గూడా అనిపిస్తుందనమాట. అందుకని ఇలా తిప్పుతూనే ఉన్నాను. వేరే దాని మీద కూడా పెట్టేసి తిప్పుతూనే ఉన్నాననమాట. చెప్పలేమండి మనకి నెయ్యనేది పోయిందంటే ఇంకా అది వేస్ట్ అయిపోతది. నాకైతే నెయ్యి అంటే ఒక్క చుక్క పోయినా గానీ నాకు చాలా బాధండి. ఎందుకంటే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు నెయ్యి అయితే ఎలా తింటానంటే అసలు నేను తిన్నట్టు గూడా ఎవరు గూడా తినలేరనమాట. అంత ఘోరంగా తింటాను నేను నెయ్యనేది. అప్పట్లో చిన్నప్పుడు చద్దన్నం గూడా ఉండేది కదండీ! ఆ చద్దన్నంలో వేసుకొని గూడా తినుంటా నేనైతే అలాగా. ఫస్ట్ టైమ్ అనమాట ఇలాగా
తమలపాకు ఒకటేస్తున్నాను. తమలపాకేస్తే స్మెల్ అనేది భలే ఉంటుందంట కదా! పైన అక్కుంటే ఆ అక్క పూజ చేసుకునింది. ఒక ఆకు అడిగి తీసుకున్నాననమాట. అది పొంగంతా వచ్చేటప్పటికి అప్పుడు వేశాను. అప్పుడేంటంటే మనకు తమలపాకు అనేది బాగా అది పచ్చిదంతా లాగేసుకుంటుంది కదా! పొడి పొడిగా అయిపోతుంది కదా ఆకు. అందువల్ల నేను ఇలా వేశాననమాట. ఇదండి ఆల్మోస్ట్ ఆల్ కాదు ఆల్మోస్ట్ అయిపోయింది. నెయ్యనేది అయిపోయిందనమాట. ఇంక దీన్నైతే ఒక గిన్నెలో అయితే పోసేసుకుంటాను నేను. ఇలాగ నెయ్యయితే వచ్చిన తర్వాత ఇల్లంతా గుమగుమాయిస్తుందండి ఆ స్మెల్ అనేది. ఇదిగో ఎర్రగా కాగిపోయింది చూసారా? ఇంక అదంతా అడుక్కంతా పోయింది. ఇంక ఈ వెన్నయితే ఇలాగ ఎర్రగా కాగిపోయింది. దీన్నేంటంటే కొంచెం చల్లగా అయిన తర్వాత నేనేమో ఒక గిన్నెలో అయితే పోసుకుంటున్నాను నేను. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ కేజీ వెన్న దాకా అయితే వచ్చింది. ఇదిగోండి దీని నిండా వచ్చిందనమాట. ఇది హాఫ్ కేజీ బాక్స్ అండి. ఇలాగ నాకైతే వెన్న అది మీగడ ద్వారా వెన్న అయితే ఇంతొచ్చిందనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళకి.